Garuda Express, an international courier service. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ప్రత్యర్థి పార్టీలు ఆయా నాయకులపై ట్విట్టర్లో వేదికగా విమర్శలు గుప్పించిన ఘనత ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేష్ సొంత రాష్ట్ర నేతలపైనే కాదు పొరుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులపై సైతం లోకేష్ పేల్చిన ట్వీట్లు కొన్నిసార్లు వివాదాస్పదం కావడం, ట్విట్టర్లో తప్ప బయటకు వచ్చి మాట్లాడలేడు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సిన సంగతి తెలిసిందే. హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కొడుగ్గా మొదటి నుంచి సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ట్విట్టర్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న లోకేష్ అదే స్థాయిలో విమర్శలు జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లకు హాట్ టాపిక్గా మారింది. మళ్ళీ అదేమిటంటే అమరావతిలో మండలి చైర్మన్ చక్రపాణి గారిని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ నారా లోకేష్ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ స్టేటస్కు జత చేసిన ఫోటోలో అసలు చక్రపాణి గారు లేకపోవడంతో ట్విట్టర్స్ అందరూ చూసిన వాళ్ళందరూ అవాక్కైపోయారు. ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికపై మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు, మంచినీటి సమస్య కల్పన, వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే కొద్దిసేపటికి కానీ స్నేహితులు చెప్పడంతో తప్పు తెలుసుకున్న లోకేష్ పాత ట్వీట్ని తొలగించి సరైన ఫోటోతో మరో ట్వీట్ చేశారు. ఇంతకీ కొసమరిపు ఏంటంటే గతంలో వెలగపూడి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు లోకేష్ బాబు. ప్రతిపక్షాలు తను పప్పు అని ఒకసారి, అవినీతిపరుడు అని మరోసారి విమర్శిస్తున్నాయని, ఆ రెండింటిలో తాను ఏదో అంటే పప్ప అవినీతిపరుడా తేల్చి చెప్పాలని అన్నారు. మరి ఆయన పప్పా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే తప్పులు మాత్రం విరివిగా చేస్తున్నారని చెప్పక తప్పదు కదా.